నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో అంగస్తంభనకి మనం మాట్లాడుకున్నట్టు రక్త సరఫరా, నర్వ్ సప్లై అండ్ హార్మోన్స్ అండ్ మస్కులర్ బిల్ట్ అండ్ ముఖ్యంగా ఎమోషన్స్ ఇవన్నీ మనకు ఉంటే సమపాళ్ళలో ఉంటే అంగస్తంభన అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఇవన్నీ ఉన్నా కానీ ఒకసారి ఎమోషన్స్ ఇబ్బంది పడిన అంటే పార్ట్నర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వాళ్ళలో యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కావచ్చు, లేని దానివల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనము చాలా వరకు నా దగ్గరికి ఈ నరాల బలహీనత ఉంది, అందుకే నాకు అంగస్తంభన కావట్లేదు అనేసి వస్తుంటారు. యూజువలీ నరాల బలహీనత అంటే నర్వ్స్ వేరే, బ్లడ్ వెజల్స్ వేరే. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తే అంగానికి నర్వ్ సప్లై ఎల్లోగా ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్ నుంచి సప్లై అయ్యే నర్వ్స్, అండ్ ఏవైతే బ్లూ కలర్లో ఉన్నాయో అవి వీనస్ సప్లై అంటే పెన్నిస్లో ఉన్న రక్తాన్ని హార్ట్కి తీసుకువెళ్ళే రక్తనాళాలు. ఏవైతే ఎరుపు రంగులో ఉన్నాయో అవి ఆర్టరీస్ అంటే రక్తాన్ని గుండె నుంచి పెన్నిస్కి అంటే అంగానికి సప్లై చేసే రక్తనాళాలు. సో ఇక్కడ ఈ నరాల బలహీనత అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే నరాల్లో ఏదన్నా జబ్బు ఉన్నప్పుడు అంగం స్తంభించకపోవటం, అది కూడా జరుగుతుంది. లైక్ మేజర్ యాక్సిడెంట్స్లో వాళ్ళకి వెన్నుపూసలో ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు సాక్రల్ నర్వ్స్లో ఈ పెన్నిస్కి సప్లై అయ్యే నర్వ్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయినప్పుడు కానివ్వండి, ఈవెన్ కొన్ని క్రానిక్ డిజార్డర్స్, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో కానీ అండ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ లైక్ పార్కిన్సన్స్ ఇలాంటి వాటిల్లో కానీ ఈ నరాల బలహీనత వల్ల అంగస్తంభన కాదు. ఇవి మోస్ట్లీ చాలా లేట్ ఏజ్లో జరిగే ఇష్యూస్. కానీ చాలా వరకు ఈ అంగస్తంభన అనేది బ్లడ్ సప్లై ఇష్యూ. ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెన్నిస్కి సరిగ్గా జరగదో అప్పుడు ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా ఎర్రగా ఏవైతే నాళాలు ఉన్నాయో అవి సప్లై ఈ చిన్నగా ఏవైతే ఉంటున్నాయో అవి మైక్రో వాస్కులారిటీ అంటాం. అవి ఎప్పుడైతే ఇబ్బంది పడతాయో అంగానికి బ్లడ్ సప్లై తగ్గి ఆ అంగస్తంభన అనేది కాదు. సో దీన్ని ఇంప్రవైజ్ చేయడానికే మనము లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాం. సో దీంతో ఏమవుతుంది అంటే ఈ రక్తనాళాలు అంటే నరాల మీద కాకుండా దీనికి ఎఫెక్ట్నిచ్చే ఆ వేవ్ థెరపీ ఏం చేస్తుంది, నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి రక్త సరఫరా అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో మనము ఆల్రెడీ మంచిగా ఉన్న హార్మోన్స్ కావచ్చు, నరాలు కావచ్చు అండ్ ఎమోషన్స్ కావచ్చు అన్నీ సర్దుబాటై వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ. మిగతా వాటికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా అంగంలోని రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసే ఒక థెరపీ. సో దీన్ని యూజ్ చేసుకొని అంగస్తంభన ప్రాబ్లమ్ని సరి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.